We praise you, we honor you, we acknowledge your presence. Lord, thank you for giving us a wonderful 10 points, the raw materials to build your altar. Thank you for helping us to repent, helping us to know who we are, helping us to realize what we are to do. Thank you, Master, for the wonderful team. Lord, we pray that let your Holy Spirit take control of this second session. When your servant speaks, let your word come out of him, so that that word can help us to transform our lives, so that we can see a change, so that we can make a change in India. Thank you for each one who are here. Refresh us, relieve us from all the difficulties. Help us to, Lord, look into your way, the kingdom lifestyle, what you desire from our lives. Thank you for this wonderful time. We thank you, we praise you, we honor you. You are our master. Lord, help us to obey your word. Help us to submit our lives to you. We just come down to your presence. In Jesus' precious name we pray. Amen. ನಮ್ಮ ಮಧ್ಯದಲ್ಲಿ ರೆವರೆಂಡ್ ಅನಿಲ್ ಕುಮಾರ್ ಅವ್ರ ಫುಲ್ ಹೆಸರು ಕರೀಲಿಕ್ಕೆ ತುಂಬ ಒದ್ದದ್ದು, ಏನು ಪೆದ್ದ ಪೇರು ಕೂಡ చాలా ಕಷ್ಟ. ಸ್ಟೀಫನ್ಗೆ ಅನಿಲ್ ಕುಮಾರ್, ನಾವು ಅನಿಲ್ ಕುಮಾರ್ ಅಂತ ಕರೆಯೋಣ. ಸೇವಕರು ಉನ್ನತವಾದ ರೀತಿಯಲ್ಲಿ ಈ ಒಂದು ತರಬೇತಿಯನ್ನು ಅನೇಕರಿಗೆ ಬೋಧನೆ ಮಾಡೋದರಲ್ಲಿ ಬಹಳ ಪ್ರಾವೀಣ್ಯರಾಗಿ ಇರತಕ್ಕಂಥ ದೈವ ಸೇವಕರು. ಇಟ್ಸ್ ಸೋ ಮಚ್ ಜಾಯ್ ಟು ಹ್ಯಾವ್ ಯು ಇನ್ ಕರ್ನಾಟಕ. ಮೇ ಬಿ ದಿಸ್ ಇಸ್ ದ ಫಸ್ಟ್ ಟೈಮ್ ಇನ್ ಕರ್ನಾಟಕ ಆಫ್ಟರ್ ಹುಬ್ಳಿ, ಇಸ್ ಬ್ಯಾಂಗ್ಳೂರ್ ಫಸ್ಟ್ ಟೈಮ್. ಬ್ಯಾಂಗ್ಳೂರಿನಲ್ಲಿ ಇದೇ ಮೊದಲನೇ ಸಲ ಈ ಒಂದು ತರಬೇತಿಯನ್ನು ಕೊಡ್ತಕ್ಕಂಥದ್ದು. It's so much blessing that already we had so much of blessing from God's people, and we are expecting that God will speak to you, and it will be such a big blessing for each one of us. ನಾವೆಲ್ಲರೂ ಕೈಗಳನ್ನ ತಟ್ಟಿ ರೆವರೆಂಡ್ ಅನಿಲ್ ಅವರನ್ನು ನಾವು ಸ್ವಾಗತವನ್ನು ಮಾಡುವಂತಾಗಿರೋದು. దేవునిగా నామం స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మధ్యాహ్న కాల సమయంలో మరొకసారి మీ ఎదుట నిలబడి దేవుని యొక్క ఉద్దేశాన్ని మీతో పంచుకోవటానికి దేవుడు నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి నేను దేవుని స్తుతిస్తూ ఉన్నాను. మనము సమయాన్ని ఆదా చేయటం కొరకు నేను తెలుగులోనే వాక్యాన్ని అందించాలనుకుంటున్నాను. దేవునిగా నామం స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ విధంగా మీ మధ్య నిలబడటానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ సమయాన్ని నేను సద్వినియోగం చేసుకుంటూ, నేను మీ అందరికంటే కూడా చిన్నవాడిని, ఎంతో అనుభవం ఉన్నటువంటి దైవ సేవకులు అభిషేక్తులు ఉన్నారు. కానీ దేవుడు మరి ముఖ్యంగా ఈ యొక్క పరిశుద్ధ బలిపీఠములు అనేటువంటి ఈ యొక్క జీవన శైలి ద్వారా తెలంగాణ రాష్ట్రంలోనూ అదేవిధంగా ఇతర రాష్ట్రాల్లో దేవుడు చేస్తూ వస్తున్నటువంటి కొన్ని కార్యాలని, కొంతమంది జీవితంలో దేవుడు జరిగించినటువంటి సాక్ష్యాల్ని నేను మీ ముందుంచాలనుకుంటున్నాను. ఇంతకుముందు రెవరెండ్ క్రిస్ వెనెట్టి గారు ఆ పరిశుద్ధ బలిపీఠము మీద ఉంచవలసినటువంటి ఆ పరిశుద్ధ బలిపీఠమును నిర్మించటానికి కావలసినటువంటి 10 రకములైనటువంటి కట్టెలను గూర్చి వారు మనకు జ్ఞాపకం చేయటం జరిగింది. పరిశుద్ధ బలిపీఠాన్ని నిర్మించటానికి కావలసినటువంటి 10 ప్రాముఖ్యమైనటువంటి విషయాలను ఒక్కొక్కటిగా వారు మన ముందుంచారు. ఆ తర్వాతగా దేవుని యొక్క వాక్యంలో మనం చూసుకున్నప్పుడు లేవియాకాండము 6వ అధ్యాయము 12-13 వచనాల్లో ఒక మాట రాయబడి ఉంటుంది. Let us turn to book of Leviticus chapter 6 verses 12 and 13. లేవియాకాండము 6వ అధ్యాయము 12-13 వచనాలు చదువుకుందాం. బలిపీఠము మీద అగ్ని మండుచుండవలెను, అది ఆరిపోకూడదు. ప్రతి ఉదయమున యాజకుడు దాని మీద కట్టెలు వేసి దాని మీద దహన బలి ద్రవ్యము నుంచి సమాధాన బలియగు పశువు క్రొవ్వును దహింపవలెను. బలిపీఠము మీద అగ్ని నిత్యము మండుచుండవలెను. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ప్రతి ఉదయమున ఆ బలిపీఠము మీదట ఆ యొక్క దహన బలిని ఉంచి ఆ యొక్క క్రొవ్వును
దహిస్తూ ఉండాలట. ప్రియమైనటువంటి దైవజనులారా, దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు నాకు ఇచ్చిన ఒక తలంపు నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది, ఆ యొక్క బలిపీఠము మీద అగ్ని మండుచు ఉండాలట, అగ్ని ఆరిపోకూడదట. చాలా మంది యొక్క విశ్వాస జీవితంలో నూతనముగా క్రైస్తవ్యాన్ని అంగీకరించినప్పుడు, యేసు ప్రభువాన్ని అంగీకరించిన తర్వాత వారికి విశ్వాస జీవితంలో వారు దేవునితో ఏర్పరచుకున్నటువంటి ఒక సహవాసం ఏదైతే ఉంటుందో, సంబంధం ఏదైతే ఉంటుందో, అనుబంధం ఏదైతే ఉంటుందో, రోజులు గడుస్తున్న కొద్దీ, సంవత్సరాలు గడుస్తున్న కొద్దీ వారు దేవునితో గడిపేటువంటి సమయం, దేవునితో వెచ్చించేటువంటి సమయము, ప్రార్థనలో గడిపేటువంటి సమయము, దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించేటువంటి సమయాన్ని వారు రోజు రోజుకు తగ్గించుకుంటూ వస్తున్నారు. ఎంతమంది అంగీకరిస్తారండి? ఎంతమంది అంగీకరిస్తారు? మా ఆంధ్ర రాష్ట్రంలో అయితే 195% మంది చేతులు ఎత్తేవారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇది నిజం, ఇది వాస్తవం అన్నమాట. ఒక క్రైస్తవుని యొక్క జీవితంలో దేవుని కొరకు తనకు ఉండవలసినటువంటి ఆ యొక్క మంట, ఆ యొక్క అగ్ని అనేటువంటిది ఆ సమయము గడిచిన కొద్దీ దేవునితో అతడు నడుస్తున్నటువంటి ఆ యొక్క సమయాన్ని అతడు బేరేజ్ వేసుకొని చూసుకున్నప్పుడు ఆ సమయము రోజు రోజుకు తగ్గుతూ వస్తూ ఉంది. దేవుని వాక్యం సెలవిస్తుంది, సమస్త జనములను శిష్యులుగా చేయండి అని దేవుడు గొప్ప ఆజ్ఞ మనకి ఇచ్చాడు. కానీ మనం ఒక దేశాన్ని, ఒక రాష్ట్రాన్ని, ఆ రాష్ట్రంలో ఒక జిల్లాని, ఆ జిల్లాలో ఒక పట్టణాన్ని, ఆ పట్టణంలో ఒక గ్రామాన్ని, ఒక గ్రామంలో ఒక చిన్న వాడని మనము ఎన్నిక చేసుకొని ఆ కొద్ది ప్రాంతంలోనే మనం దేవుని యొక్క సేవ చేయటానికి, అన్యులకు స్వార్థను ప్రకటించటానికి, దేవుని యొక్క రాజ్యాన్ని విస్తరించటానికి మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, సమస్త జనములను శిష్యులుగా చేయండి అన్నాడు. కానీ మన యొక్క సామర్థ్యాన్ని మనము ఏం చేసుకుంటున్నామంటే, దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆ యొక్క పనిని మనం ఏం చేస్తున్నామంటే, మనము కొన్ని హద్దులను నియమించుకొని, కొన్ని పరిమితులను, కొన్ని పరిధులను ఏర్పాటు చేసుకొని మనల్ని మనము ఒక చిన్న చక్రబంధంలో లేదంటే చట్రంలో మనల్ని మనము నిర్బంధించుకొని మనం ఆ కొద్ది ప్రాంతానికి పరిమితం అవుతూ దేవుని సేవ చేస్తూ ఉన్నాం. ఎంతమంది అంగీకరిస్తారో దేవుని స్తోత్రం చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా. కానీ ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది, దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. ఆమేన్, ఆమేన్. దేవుడు దహించే అగ్ని ఉన్నాడు. మనము అగ్ని జ్వాలలమని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అగ్నికి ఉన్నటువంటి ఒక గొప్ప లక్షణం ఏంటంటే, అగ్నిని సమీపించేటువంటి ఏ వస్తువు అయినా సరే, అది పేపరే కానీ, కర్రే కానీ, మట్టే కానీ, అది మరి ఇనుమే కానీ, అది ఏదైనా సరే అగ్నిని సమీపించినప్పుడు లేదంటే అగ్ని చేత కాల్చబడినప్పుడు అవన్నీ కూడా ఎలా సారూప్యులకు మారుతాయండి? అగ్ని యొక్క రూపంలోనికి మారుతాయి. తెల్ల పేపర్ని తీసుకొచ్చి అగ్నిలో వేస్తే అది తెల్లగా మండదు, కానీ అగ్ని యొక్క రంగులోనే అది మండుతుంది. ఇనుము, నల్లటి ఇనుమును తీసుకొచ్చి అగ్నిలో వేస్తే అది మండేటప్పుడు ఏ రంగులో కనిపిస్తుందండి? ఎర్రుగానే, ఎరుపుగానే కనిపిస్తుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అగ్నిని సమీపించేటువంటి ప్రతి వస్తువు కూడా అగ్ని చేత కాల్చబడినప్పుడు అది అగ్ని యొక్క రూపంలోనికి మార్పు చెందటము అగ్నికి ఉన్నటువంటి గొప్ప లక్షణం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన దేవుడు దహించి అగ్ని ఉన్నాడు, మనం అగ్ని జ్వాలమై ఉన్నాము. మనల్ని సమీపిస్తున్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వారు ఏ రూపంలో ఉంటున్నారనేది ఈ రోజున మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి అవసరత ఉన్నది. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక రోజట ఒక ఊరిలో ఒక గాడిద నెమ్మదిగా అది గడ్డి మేయటానికి బయటకు వచ్చిందట. అది గడ్డి మేస్తూ 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 ఆ ఊరి పొలిమేరలు దాటి బయటికి అడవిలోకి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత దాన్ని చాలా చక్కగా పచ్చగా గడ్డి కనిపిస్తూ ఉంటే అది ఇంకా తల ఎంత మాత్రం కూడా ఎత్తకుండా అది తల కిందికి వేసి అగ్నిని ఆ గడ్డిని మేస్తూ ముందుకు వెళుతుంది. అలా ఒక చిన్న పొద దగ్గరికి వచ్చి అది అలా గడ్డి మేస్తున్నప్పుడు దానికి ఒక శబ్దం వినిపించింది అనమాట. ఒక గాడ్రింపు వినిపించింది.
ఒక సింహము ఆ గాండ్రిస్తూ ఉందన్నమాట. వినిపిస్తూ ఉంటే అది ఒకసారి తలెత్తి నెమ్మదిగా కళ్ళు అటు ఇటు త్రిప్పి చూసేసరికి ఆ యొక్క గాడిదకి వెనక ఒక సింహము పొంచి ఉన్నటువంటి విషయాన్ని అది గ్రహించనుకుంది. అయ్యో, నేను గడ్డి మేస్తూ నేను ఈ యొక్క ఊరు విడిచిపెట్టేసేసి అడవిలోకి వచ్చేసాను. ఈ అడవిలోకి వచ్చిన తర్వాత ఇప్పుడేమో ఒక పెద్ద అపాయంలో అది చిక్కుకుందనమాట. అది వెనక్కి ముందుకు వెళ్దామంటే పొదలడ్డం ఉన్నాయి, వెనక్కి వెళ్దామంటే సింహము రెడీగా ఉంది కాల్చుకొని. దేని కొరకు? పంజా విసిరి ఆ గాడిదను చంపి తినటానికట. గాడిద అలాగే తల క్రిందికి ఉంచి ఆలోచన చేస్తూ ఉంటే అక్కడ దూరంగా ఒక ఎండిపోయినటువంటి ఒక ఎముక, ఒక కళేబరము దానికి కనిపించిందట. కనిపించగానే అది చేతితో ఒకసారి ఆ యొక్క ఎముకను తీసుకొని నోట్లో పెట్టుకొని గాడిద ఒక మాట అంటుందట, ఆహా, ఈ సింహము యొక్క ఈ తొడ ఎముక ఎంత రుచిగా ఉంది అన్నదట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ సింహము యొక్క అంటే నేను గత 15 రోజుల క్రితం చంపినటువంటి ఆ సింహము ఆ తొడ ఎముక ఎంతో రుచిగా ఉంది. అయ్యో, ఈ ఎముకతోటి వాటితోటి నాకు మాంసము ఇంకా లేదు, భోజనము లేదు అని గట్టిగా మాట తనలో తాను అనుకున్నట్లుగా అన్నదట. అనగానే వెనక్కి రెడీగా ఉన్నటువంటి సింహము ఒక అడుగు వెనక్కి వేసింది. అరే, ఈ గాడిద ఏం మాట్లాడుతుంది? ఈ గాడిద గడ్డి తినాలా? కానీ ఈ గాడిద ఏమంటుంది? 15 రోజుల క్రితం నేను చంపినటువంటి గాడిద ఎముక ఎంత రుచిగా ఉంది అని అంటుంది. ఇది సింహాలను తినే గాడిదేమో అని ఆ యొక్క సింహం ఏం చేసిందట, గాడిద మీదకి రాకుండా వెనక్కి తిరిగి వెళ్ళిపోయిందట. హల్లెలూయా, హల్లెలూయా. అది వెళ్ళిపోతే ఈ యొక్క దృశ్యాన్ని ఆ పక్కన ఒక చెట్టు మీద ఉన్న ఒక కోతి చూసిందట. చూసి ఆ కోతి చెట్టు దిగి సింహం దగ్గరికి వెళ్ళి సింహం బావా, నువ్వు అక్కడ దాకా వెళ్ళి నీకు ఆహారమైనటువంటి రుచికరమైనటువంటి ఆ యొక్క గాడిదను జంతువును చంపకుండా నువ్వు తిరిగి వచ్చేసావు ఏంటంటే, ఆ యొక్క సింహం చెప్తుందట, కోతి, నువ్వు ఆ గాడిద మాట్లాడిన మాటలు నువ్వు వినలేదు. ఏం మాట్లాడిందో తెలుసా? 15 రోజుల క్రితం వాళ్ళకు సింహాన్ని చంపిందట. ఆ సింహాన్ని అది రోజు కొద్దిగా తింటూ చివరికి ఒక తొడ ఎముకను ఈ రోజున అది భుజించింది. ఒకవేళ కనుక అది నన్ను చూస్తుంటే అది నా మీద పడి చంపేసేది, నేను చచ్చిపోయేవాడిని అని చెప్పిందట. చెబితే ఆ కోతన్నదట, పిచ్చివాడా, అసలు గాడిదేంటి సింహాన్ని తినటం ఏంటి? గాడిద ఎక్కడ సింహాన్ని తింటుందా? నువ్వు వివేకంగా ఆలోచించు. అది నిన్ను మాయ చేసింది. అది అప్పటిదాకా గడ్డి తింటూనే ఉంది. కానీ అది ఎప్పుడైతే నువ్వు దాని వెనక ఉన్నావు అని అది గ్రహించిందో వెంటనే ఏం చేసింది? అది ఒక ఎముకను తీసుకొని తిన్నట్టుగా నటించింది అని చెప్పిందట. చెబితే సింహానికి కోపము వచ్చింది. అరే, ఈ గాడిద నన్ను ఇంతగా మోసం చేస్తుందా, అసలు దాని సంగతి చూద్దామని ఈ కోతిని తీసుకొని మరలా అది గాడి దగ్గరికి వస్తుందట. అయితే గాడిద ఏమనుకుంది, సింహం వెళ్ళిపోయింది కదా, మళ్ళీ రాదని మళ్ళీ గడ్డి మేస్తూనే ఉందట. గడ్డి మేస్తూ ఉంటే మళ్ళీ కొద్దిసేపటికి ఇంకా ఎక్కువ స్వరముతో గాండ్రింపు వినిపిస్తూ ఉంటే గాడిద మళ్ళీ ఒక్కసారి తలెత్తి చూసిందట. చూసి, అమ్మో, నా పని అయిపోయింది. ఇందాక ఎలాగో తప్పించుకున్నాను కానీ ఇప్పుడు తప్పించుకోవడానికి అవకాశం లేదు అని ఈ కోతి చెబుతుందట. ఇక చూడు, నువ్వు దాని గడ్డే మేస్తుంది, అది ఎముకలు తింటమేంటి, అది మాంసం తింటమేంటి, అది ఎక్కడైనా సృష్టిలో ఉందా? అలా జరగదు. కావాలంటే వచ్చి చూడంటే ఆ సింహము దాని కోపంతో అది ఆ యొక్క శ్వాస గట్టిగా పీల్చుకుంటూ దగ్గరికి వస్తుందట. దగ్గరికి వచ్చేసరికి గాడిద మళ్ళా తల వచ్చి ఆలోచన చేసిందట. ఆలోచన చేసి, ప్రభువా, ఇప్పుడు నేను ఎలా తప్పించుకోవాలి? ఇందాక తప్పించుకున్నాను కానీ ఇప్పుడు తప్పించుకోవడానికి అవకాశము లేదు అని ఆలోచన చేసి వెంటనే ఒక మాట అన్నదట. అవి రెండు కూడా దగ్గరికి వస్తూ ఉంటే ఆలోచన చేసి, నేను 15 రోజుల క్రితం చంపినటువంటి సింహము ఈ రోజుతో అయిపోయింది. ఇంకొక సింహాన్ని తీసుకురమ్మని కోతిని పంపించాను. కోతి లేదు, సింహము లేదని చెప్పిందట. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాట ఎప్పుడైతే విన్నదో ఆ సింహము కోతి ఆ కోతిని చూసి అంటుంది, ఎక్కడ తీసుకెళ్తున్నావు నన్ను దాని నోట్లో పెట్టడానికి తీసుకెళ్తున్నావా? దానికి మాంసానికి ఆహారంగా తీసుకెళ్తున్నావా అని సింహము విడిచిపెట్టి వెనక్కి వెళ్ళిపోయిందట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, సింహము తన యొక్క ఉనికిని గుర్తించలేకపోయింది. హల్లెలూయా, హల్లెలూయా.
దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. మనము అగ్ని జ్వాలనమై ఉన్నాం. మన శక్తిని, మన యొక్క ఉనికిని మనము గ్రహించవలసినటువంటి సమయాన్ని దేవుడి మధ్యాహ్న కాల సమయంలో మనకి ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ 2 రోజులు దేవుడు తన దాసుల ద్వారా పరిశుద్ధ బలిపీఠం అనేటువంటి జీవన శైలిని దేవుడు మనకు అందించడానికి ఒక గొప్ప కారణము ఉన్నది. నశించిపోతున్నటువంటి భారతదేశపు ప్రజలను ఆయన కొరకు సంపాదించటానికి అంతకంటే ముందుగా దేవుడు మనల్ని సిద్ధపరచటానికి ఈ 2 రోజులు కూడా దేవుడు తనకి దాసులను మన మధ్యలోకి పంపించాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కొరింథీయులకు రాసినటువంటి మన పత్రికలో అపోస్తలుడు పౌలు అంటూ ఉన్నాడు, ఇదిగో నేను క్రీస్తును వెంబడించి జీవించిన ప్రకారము మీరు నన్ను వెంబడించి జీవించండి అన్నాడు. ఒక మాదిరికరమైనటువంటి క్రైస్తవ జీవితాన్ని జీవించాలని అపోస్తలుడు పౌలు పదే పదే మనకి జ్ఞాపకం చేస్తూ వస్తున్నాడు కదా. ఈ రోజున మనము జీవిస్తున్నటువంటి జీవన శైలి ఎంతమందికి ప్రయోజనకరముగా ఉన్నది, ఎంతమందిని ఆత్మీయమైనటువంటి స్థితిలో బలపరిచేదిగా ఉంది, ఎంతమందిని ప్రభు కొరకు ఆకర్షించేదిగా ఉన్నదనేటువంటిది ఈ రోజున మనం జ్ఞాపకం చేసుకోవటానికి దేవుడు మనకు ఒక అవకాశాన్ని ఇచ్చాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ప్రేమటువంటి దేవుని సేవకులారా, ఈ 2 రోజులు ఈ పరిశుద్ధ బలిపీఠము జీవన శైలి అనేటువంటిది ఇది ఒక కొత్త ఆలోచన కాదండి, ఇది ఒక కొత్త సిద్ధాంతం కాదు, కొత్త డాక్ట్రిన్ కాదు, కొత్త బోధ కాదు. దేవుడు మన కొరకు ఏదైతే పరిశుద్ధ గ్రంథంలో లిఖించి ఉంచాడో ఆ లేఖనాల్లో ఉన్నటువంటి సారాన్ని మరలా మీకు ఒక్కసారి జ్ఞాపకం చేయటానికి దేవుడు తన దాసులను భారతదేశానికి పంపిస్తూ ఉన్నాడు. ఎంతమంది అంగీకరిస్తారు? హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు ఈ 2 రోజులుగా మనకు అందిస్తున్నటువంటి వర్తమానము, ఉపదేశము, బోధ ఏదైతే ఉందో అది మొట్టమొదటగా మన జీవితాలను, మన కుటుంబాలను, మన సంఘాలను సరిచేసుకోవటానికి ఎంతగానో ఉపయోగపడుతుందని నేను విశ్వసిస్తున్నాను. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన యొక్క వ్యక్తిగత జీవితాన్ని మనం సరి చేసుకొని మనకు మొట్టమొదట దేవుని మీద ఉన్నటువంటి ప్రేమను మరలా మనం కలిగి ఉండటానికి, దేవుని యొక్క సేవ కొరకు, నశించుచున్న ఆత్మల కొరకు మొదట మనకు ఉన్నటువంటి అగ్నిని మరలా మనము రగిలించుకోవటానికి ఈ 2 రోజుల యొక్క కూడికలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది, ఎప్పుడైతే నీవు ఒక వ్యక్తిగత బలిపీఠముగా కట్టబడతావో నీ ద్వారా నీ భార్య, మీ ఇరువురి ద్వారా మీ పిల్లలు, మీ కుటుంబం ద్వారా మీ సంఘము, మీ సంఘము ద్వారా సమాజము, సమాజము ద్వారా మన దేశము మార్పు చెందటానికి వీలు కలుగుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మొట్టమొదట మన యొక్క వ్యక్తిగత జీవితంలో మనం చేయవలసింది, నిర్మించుకోవాల్సింది ఏంటంటే వ్యక్తిగత బలిపీఠముగా మనము మార్పు చెందాలి. దేవునితో మనకు ముందు ఉండవలసినటువంటి, మునుపు కలిగినటువంటి ఆ యొక్క ప్రేమను కలిగి దేవునితో ఎక్కువ సమయాన్ని ప్రార్థనలోను, ఆరాధనలోను, దేవుని వాక్యాన్ని ధ్యానించటంలో మనము ఈ సమయాన్ని కలిగినప్పుడు దేవుడు మన యొక్క వ్యక్తిగతమైనటువంటి జీవితంలో, కుటుంబ జీవితంలో, పరిచయ జీవితంలో, వ్యక్తిగతంగా మనం ఎదుర్కొంటున్నటువంటి సమస్యల నుంచి దేవుడు విడిపించి అపజయాలను తొలగించి దేవుడు మనకు విజయాన్ని అనుగ్రహిస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మేము తెలంగాణ రాష్ట్రంలో 4 జిల్లాల్లో ఈ యొక్క పరిశుద్ధ బలిపీఠముల యొక్క సదస్సులు నిర్వహించాం. ఆ తర్వాత కొంతమంది ఆశ కలిగినటువంటి సేవకులను తీసుకొని 2 రోజులు వారికి తర్ఫీదు ఇచ్చి వారి వారి మండలాల్లో, వారు ఉంటున్నటువంటి ప్రాంతాల్లో ఇతర సంఘాలకు దేవుని యొక్క ఈ యొక్క ఉద్దేశాన్ని, దర్శనాన్ని తీసుకువెళ్ళటానికి వారికి ట్రైనింగ్ ఇచ్చాం. దేవుని వాక్యం సెలవిస్తుంది, మేలైనది చేయునెరిగియు అలాగున చేయని వారికి పాపము కలుగుతుందట. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 17వ వచనము. ఆ సేవకులు ఆ యొక్క పరిశుద్ధ బలిపీఠ సదస్సుకు వచ్చినటువంటి వారి హృదయములో వారు తీసుకున్నటువంటి తీర్మానం ఏంటంటే ఇది నిజముగా మేలుకరము, దేవుని యొక్క రాజ్య వ్యాప్తి కొరకు, దేవుని యొక్క సార్వత్రిక సంఘానికి ఈ యొక్క బోధ ఎంతో మేలుకరము
దీన్ని నేను ఇతరులకు తీసుకువెళ్ళాలి. సంఘభేదము లేకుండా ప్రతి ఒక్క సంఘానికి, ప్రతి ఒక్క సేవకునికి దీనిని పరిచయం చేయాలనేటువంటి ఉద్దేశంతో వారు ఈ పరిశుద్ధ బలిపీఠాన్ని పరిచయం చేయడం జరిగింది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో నేను మిమ్మల్ని ఉత్సాహపరుస్తూ ఉన్నాను. ఈ పరిశుద్ధ బలిపీఠముల సదస్సులో పాలు పొందినటువంటి మీరు ఈ యొక్క బోధ చేత, ఉపదేశము చేత మీరు బలపరచబడినట్లయితే ఇది మీకు మేలుకరము, మీ కుటుంబానికి మేలుకరము, మీ సంఘానికి మేలుకరము, మీ సమాజానికి మేలుకరము, మీ దేశానికి మేలుకరం అని మీరు భావించినట్లయితే మీ ప్రాంతంలో ఉన్నటువంటి ఇతర సంఘాలకు, సంఘ భేదము లేకుండా ఎవరైనా సరే వారి దగ్గరికి ఇది తీసుకువెళ్ళటానికి మీరు తీర్మానం చేసుకోవాలని నేను ప్రాధాయపడుతూ ఉన్నాను. దేవుని వాక్యం సెలవిస్తుంది, రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనములో, కాబట్టి సహోదరులారా అని అపోస్తలుడైనటువంటి పౌలు అక్కడ సంఘానికి విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. సంఘాన్ని బ్రతిలాడుకుంటున్నాడు. ఎవరు బ్రతిలాడుకుంటున్నాడట? చదవండి, 12వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి సహోదరులారా, ఈ రోజు మీరు చేయవలసింది ఏంటిదట? పరిశుద్ధమును అనుకూలమునైనటువంటి దేవుని చిత్తమైనటువంటి మీ శరీరములను మీరు పరిశుద్ధముగా దేవునికి సమర్పించుకోవాలని దేవుని పక్షాన అపోస్తలుడైన పౌలు బ్రతిమాడుతూ ఉన్నాడు. ఈ రోజున దూర ప్రాంతం నుంచి, దూరదేశం నుంచి దైవ సేవకులు పరిశుద్ధ బలిపీఠముల ద్వారా వారు మనకి ఇస్తున్నటువంటి సందేశం ఏంటంటే, పరిశుద్ధముగా మన శరీరములను సజీవ యాగముగా బలిపీఠముల మీద అర్పించబడేటువంటి దహన బలిగా మన శరీరాలని మరలా దేవునికి సమర్పించుకోవాలని వారు మనల్ని బ్రతిమలాడుతూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున ఎంతమంది పరిశుద్ధ బలిపీఠములుగా మార్పు చెందటానికి, సజీవ యాగముగా దేవునికి పరిశుద్ధమైన అనుకూలమైనటువంటి అర్పణగా ఉండటానికి సిద్ధపడతారో ఒకసారి చేతులెత్తి మీరు చూపించండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నిన్నటి కాలంలో ఆ సేవకులు కృష్ణపుర గారు చెప్పారు, ఇదిగో భారతదేశంలో ఉన్నటువంటి సమస్యలకు పరిష్కారం మేము కాదు, భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలైనటువంటి మీరే ఈ సమస్యకు పరిష్కారము. నశించిపోతున్నటువంటి ఆత్మలను రక్షించవలసిన బాధ్యత ఎవరి మీద ఉంది? మన మీద ఉంది. అగ్నిని సమీపించేటువంటి ప్రతి వస్తువు కూడా అగ్ని యొక్క స్వారూప్యంలోనికి మార్చబడుతుంది కదా. అదే విధంగా రోజు మనల్ని ఎంతో మంది కలుస్తూ ఉన్నారు. మనం ఎంతో మందిని కలుస్తూ ఉన్నాం. మన చుట్టుప్రక్కల ఎంతో మంది ఉన్నారు. మనతో ఎంతో మంది మాట్లాడుతున్నారు. మన సలహాల కోసం వచ్చేవారు ఉన్నారు. ప్రార్థన, విజ్ఞాపన, సహాయం కోసం వచ్చేవారు ఉన్నారు. అయితే వారు మనతో కూడా కలిసి ఉన్నటువంటి సమయంలో వారు ఏం పొందుకుంటున్నారు, వారు ఏ విధమైన మార్పును పొందుకుంటున్నారో ఒకసారి మనం ఆలోచించాల్సినటువంటి తరుణము దేవుడు మన ఎదుట మనకి ఈరోజు ఉంచాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనతో వారు గడిపేటువంటి కొద్ది నిమిషాలు మనలో ఏం చూస్తున్నారు? వారు క్రీస్తు ప్రేమను చూస్తున్నారా? క్రీస్తుని చూస్తున్నారా? నశించుచున్నటువంటి ఆత్మల పట్ల ఉన్నటువంటి భారాన్ని చూస్తున్నారా? క్రైస్తవ మాదిరికరమైనటువంటి జీవితాన్ని చూస్తున్నారా? ఒకసారి మనం ఆలోచన చేసుకుందాం. పరిశుద్ధ బలిపీఠములు అనేటువంటివి దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నవి. ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, చారిటీ షుడ్ స్టార్ట్ ఫ్రమ్ హోమ్ అట. దానం అనేటువంటిది ఎక్కడి నుంచి ప్రారంభం అవ్వాలా? మన ఇంటిలో నుండే మొట్టమొదట ప్రారంభం అవ్వాలి. మన దేశము మార్పు చెందాలని, మన రాష్ట్రాలు మార్పు చెందాలని, సమస్త జనము దేవుని అంగీకరించాలని మనం కోరుకుంటున్నామే. ఆ మార్పు ఎవరి నుంచి కలుగుతుందట? మొట్టమొదటగా మన నుంచే ప్రారంభమవుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. వ్యక్తిగతమైనటువంటి బలిపీఠముగా నీవు మార్పు చెందిన తర్వాత ఆ యొక్క మార్పును నువ్వు ఖచ్చితంగా చూడగలవు.
కరీంనగర్ జిల్లా తెలంగాణ రాష్ట్రంలో కొద్దిమంది 1 సంవత్సర కాలము ఈ యొక్క పరిశుద్ధ బలిపీఠములుగా మార్పు చెందిన తర్వాత వారు సాక్ష్యం ఇచ్చారు. ఒక పాస్టర్ గారు వచ్చి అన్నాడు, అయ్యా నేను 5 సంవత్సరాలుగా దేవుని సేవ చేస్తున్నాను, కానీ నా సేవలో ఎటువంటి అభివృద్ధి లేదు. నేను ఎంతోమంది స్వార్థను ప్రకటించాను, కానీ ఏ ఒక్కరు కూడా రక్షింపబడట్లేదు. ఎందుకు నేను సేవను విడిచి ఆ యొక్క గల్ఫ్ కంట్రీస్ వెళ్ళి నేను ఉద్యోగం చేసుకొని నా కుటుంబాన్ని పోషించాలనుకుంటున్నాను, నాకు చాలా అప్పులు అయిపోయినాయి అని మొదటిసారి వచ్చినప్పుడు అతడు ఆ యొక్క సదస్సులో చెప్పాడు. కానీ ఆ పరిశుద్ధ బలిపీఠములు ఆ సదస్సులో దేవుని యొక్క వాక్యాన్ని విన్న తర్వాత అతడు ఒక తీర్మానం చేసుకున్నాడు, ఇంకొక సంవత్సర కాలము నేను ఆ బయట దేశానికి వెళ్ళి ఉద్యోగం చేసేటువంటి ఆలోచన విరమించుకొని దేవుడు ఈరోజు నాతో మాట్లాడాడు. ఈ విధమైనటువంటి జీవన శైలి, ఆ జీవితాన్ని నేను జీవించాలి, దేవునితో ఎక్కువ సమయాన్ని గడుపుతాను అని తీర్మానం చేసుకొని 1 సంవత్సర కాలం పాటు అతడు దేవునితో ఎక్కువ సమయాన్ని గడపడం జరిగించాడు. తర్వాత సంవత్సరం మేము వెళ్ళినప్పుడు గత ఏప్రిల్ నెలలో ఆయన అన్నాడు, బ్రదర్, దేవుడు నా జీవితాన్ని మార్చాడు. నా పరిచర్యలో నేను ఇంతకుముందు ఎదుర్కొన్నటువంటి ఆ సమస్యలన్నిటినీ, కష్టాలన్నింటినీ తొలగించాడు. 150 మంది ఈరోజు నా సంఘంలో ఉన్నారని సాక్ష్యం ఇచ్చాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే వ్యక్తిగత బలిపీఠముగా కట్టబడతావో, కుటుంబ బలిపీఠముగా కట్టబడతావో, నీ సంఘములో పరిశుద్ధ బలిపీఠాన్ని నువ్వు కడతావో, దేవుడే ప్రజలని నీ సంఘానికి ఆయన నడిపిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనే ఆకర్షించుకుంటాడు. 3 సంవత్సరాల క్రితం నేను ఒక గ్రామంలో సంఘాన్ని ప్రారంభించాను. మొట్టమొదటిగా ప్రారంభించినప్పుడు కేవలం 7 మాత్రమే ఉన్నారు. ఈ రోజున దరిదాపుగా 36 కుటుంబాలు. అంత మాత్రమే కాదు, అక్కడి నుంచి ఇంకొక ప్రాంతంలో కూడా మందిరాన్ని కట్టడానికి దేవుడు కృప చూపాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మన నుంచి కోరుకుంటున్నటువంటిది ఒకటే, పరిశుద్ధమైనటువంటి బలిపీఠముగా మనము కట్టబడాలి. దేవుని కొరకు సజీవ యాగముగా పరిశుద్ధమైనది, అనుకూలమైనటువంటి జీవితాన్ని జీవించడానికి మనం తీర్మానం చేసుకున్నప్పుడు దేవుడు మన ద్వారా అద్భుత కార్యాలని జరిగిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు నాకు ఇచ్చినటువంటి కొన్ని మాటలను నేను ముందుంచాలని ఆశపడుతూ ఉన్నాను. ఈ యొక్క పరిశుద్ధ బలిపీఠం అనేటువంటి ఈ యొక్క జీవన శైలి, దీన్ని మనము సొంతం చేసుకోవాలి. ఏం చేసుకోవాలండి? సొంతం చేసుకోవాలి. ఇది ఎవరి ద్వారానో ఇంకా ముందు నడిపింపబడాలి అనేటువంటి ఆలోచన లేకుండా మనంతటా మనముగా దీన్ని మనం సొంతం చేసుకొని మన ప్రాంతంలో ప్రజల యొక్క రక్షణార్థం, దేవుని మహిమార్థం మనం దీన్ని ముందుకు తీసుకువెళ్ళాలని నేను మిమ్మల్ని బ్రతిమలాడుతూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి ఒక్కరు కూడా కొద్ది నిమిషాలు మౌనముగా దేవుని సన్నిధిలో కనిపెడదాం. దేవుడు మనకు అప్పగిస్తున్నటువంటి ఒక పనిని హృదయపూర్వకముగా మనం స్వీకరించడానికి, దేవుడు ఈ పరిశుద్ధ బలిపీఠముగా మనల్ని జీవించాలని దేవుడు 2 రోజులుగా మనకు బోధిస్తూ ఉన్నాడు. ఆ దేవుని యొక్క పిలుపుకు మనము సంసిద్ధతను వ్యక్తం చేస్తూ, అంగీకారాన్ని తెలుపుతూ, మన యొక్క కుటుంబంలోనూ, వ్యక్తిగతంగాను, సంఘములోను, సమాజంలో పరిశుద్ధ బలిపీఠాలని నిర్మించడానికి మనం ఒక తీర్మానం చేసుకుందాం. అందరం కూడా కొద్దిసేపు కళ్ళు మూసుకున్నట్లయితే, ప్రభువా, ఈ 2 రోజులుగా నేను తండ్రి మీరు మాట్లాడుతున్న ప్రతి మాటను బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. అయా నాయన తండ్రి, అయా నాయన తండ్రి, ప్రభువా, మీరు మాకు ఇచ్చేటువంటి గొప్ప ఆజ్ఞ, సమస్త జనములను శిష్యులనుగా నాయన తండ్రి తయారు చేయమని సెలవిచ్చిన దేవుడు తండ్రి, నీకు స్తోత్రాలు నాయన. ప్రభువా నాయన తండ్రి, మా యొక్క భారతదేశపు ప్రజల యొక్క నాయన తండ్రి, అయా రక్షణ భారము నాయన తండ్రి మా పైన ఉంది తండ్రి, నీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభువా నాయన తండ్రి, అటు గొప్ప పని కొరకు నాయన తండ్రి, అయా నేను నీవు నన్ను సిద్ధపరుస్తున్నావు ప్రభువా, నీకు స్తోత్రములు తండ్రి. అయా ఇప్పటి వరకు నాయన తండ్రి, అయ్యా నా చిన్న అయ్యా నేను తండ్రి ఊరిని, గ్రామాన్ని వాడను ప్రభువా, అయ్యా నేను తండ్రి అంత మాత్రము అయ్యా నేను మారుస్తే చాలనేటువంటి ఉద్దేశముతో నాయన తండ్రి, అయ్యా నేను తండ్రిని సరిపెట్టుకుంటూ వచ్చాను ప్రభువా. అయా గొప్ప పని మా ఎదుట ఉన్నదని నాయన తండ్రి, నాయన ఈ 2 రోజులుగా నాయన తండ్రి మాకు జ్ఞాపకం చేశావు, నీకు స్తోత్రములు ప్రభువా.
అయా నేను తండ్రి ఒక పరిశుద్ధ బలిపీఠముగా నేను తండ్రి మేము కట్టబడటానికి అయా నేను తండ్రి కావలసినటువంటి సిద్ధపాటు మాకు దయచేయండి ప్రభువానికి స్తోత్రాలు. అయా నేను తండ్రి బలిపీఠముగా కట్టబడటానికి కావలసినటువంటి 10 రకములైనటువంటి కట్టెలను ప్రభువా అయా నేను తండ్రి అనుదినము ప్రతి ఉదయమున ప్రభువా నేను తండ్రి అయా నేను తండ్రి మేము వాటిని పేర్చటానికి తండ్రి సహాయం దయచేయండి. యేసయ్యా నీకు వందనాలు తండ్రి. గొప్ప దేవుడానికి స్తోత్రములు నాయన తండ్రి. అయా నాయన తండ్రి మొదటి ప్రభువాడైన తండ్రి కట్టెగా ప్రభువాడైన తండ్రి యేసయ్యా నీతోనైనా తండ్రి ఒక అన్యోన్యమైనటువంటి అయా సహవాసము కలిగి ఉండటానికి అయా తండ్రి ఎక్కువ సమయము ప్రభువా నాయన తండ్రి ప్రార్థనలోను అయా స్తుతి ఆరాధనలోను ప్రభువా నీ వాక్యమును ధ్యానించటంలోనైనా తండ్రి అయా మేము సమయాన్ని గడిపే కృప దయచేయండి ప్రభువానికి స్తోత్రాలు. అవును ప్రభువా నీ వాక్యము అయా జుంటి తినదారుల కంటే మధురమైనటువంటివి ప్రభువా అయా వెండి బంగారముల కంటే కోరలిగినవి ప్రభువా నీకు స్తోత్రాలు. అయా రత్నరాశుల కంటే నాయన తండ్రి అయా పొందదగినవి తండ్రి నీకు స్తోత్రాలు నాయన. అయా 2 రోజులుగా నాయన తండ్రి మీ మాటలతో ప్రభువా మమ్మల్ని దర్శిస్తూ ఉన్నారు నాయన. అయా తండ్రి అర్థము వంటి అయా మీ మాటలు నాయన మీరు మాకు అందించారు ప్రభువా మీకు స్తోత్రాలు. అయా నేను అర్థము వల్ల నేను మా జీవితంలో అయా నేను అర్థంలో చూసుకున్న రీతిగా ప్రభువా అయా నేను మా జీవితంలో మేము చూసుకుంటున్నాము తండ్రి. అయా నీ కొరకు నాయన తండ్రి అయా నీ ప్రజల యొక్క రక్షణార్థము అయా మాకు కావలసినటువంటి ఆజ్ఞని ప్రభువా అయా తిరిగి పొందుకునేటువంటి సహాయము దయచేయండి నాయన. అయా నేను తండ్రి అయా మీ పట్ల నేను మాకు కావలసినటువంటి అయా నేను ఆశను ప్రభువా అయా మరొకసారి నాయన తండ్రి అయా మేము పొందుకునేటువంటి సహాయం దయచేయండి ప్రభువా. అయా శుద్ధి బట్టి నీ మాటలు బట్టి మీకు స్తోత్రములు ఆయన తండ్రి. అయా నాయన తండ్రి నీ వాక్యముల చేత ప్రభువా అయా సరిలేనటువంటి మా జీవితంలో సరిచేయండి ప్రభువా. అయా నీ వాక్యములకు లోబడినటువంటి జీవితము మాకు దయచేయండి ప్రభువా. నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము ప్రభువా. యేసయ్యా నీకు వందనాలు నాయన. గొప్ప దేవుడానికి స్తోత్రములు తండ్రి. అయా మా ప్రజల యొక్క రక్షణ ప్రభువా అయా నీ మహిమార్థమైన మేము జీవించేటువంటి జీవితములు మాకు దయచేయండి ప్రభువా నీకు స్తోత్రాలు. అయా నేను తండ్రి సౌకర్యములు ప్రభువా అయా నేను సంతోషములు వెతుకుంటే కాదు తండ్రి అయా నేను తండ్రి నీతో శ్రమపడే జీవితము దయచేయండి ప్రభువా నీకు స్తోత్రాలు. నీ అమూల్యమైన రక్తమును చెల్లించిన దేవుడవు తండ్రి. అయా నేను తండ్రి వెల చెల్లించలేని అమూల్యమైన రక్తముతో ప్రభువా మమ్మల్ని కడుక్కున్న తండ్రి మమ్మల్ని కొనుక్కున్న దేవుడవు ప్రభువా నీకు స్తోత్రాలు. అయా నేను తండ్రి అయా నేను తండ్రి నీకు ఇష్టమైన సేవ నాయనా నాయనా నీకు యుక్తమైన సేవ చేయటానికి ప్రభువా అయా ఈ 2 రోజులు మమ్మల్ని దర్శించారు ప్రభువా. మమ్మల్ని నాయన తండ్రి సూటిగా మాట్లాడుతున్నందుకు నీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. అయా నన్ను ఎప్పటి వరకు అయా మాకున్న తలంపులను అయా నన్ను ఆలోచనలను ఉద్దేశములను ప్రభువా అయా నన్ను మేము తీసివేసుకొని ఒక నూతన దర్శనముతోని ప్రభువా అయా నేను ఒక నూతనమైన తలంపుతో తండ్రి అయా నేను తన ఒక నూతనమైనటువంటి ఉద్దేశముతోనైనా తండ్రి మీ రాజ్య వ్యాప్తి కొరకు ప్రభువా సార్వత్రిక సంఘమైనటువంటి మీ రాజ్యములు నాయన తండ్రి అయా విస్తరించుటకు ప్రభువా అయా మమ్మల్ని సిద్ధపరచండి తండ్రి నీకు స్తోత్రములు ఆయన. అయా నేను తండ్రి సంఘభేదము లేకుండా అయా అసూయ కల్మషము లేకుండా ప్రభువా అయా స్వార్థము లేకుండా తండ్రి అయా నిష్కపటము లేకుండా ప్రభువా అయా ఒకరితో ఒకరు కలిసి నాయన మా ప్రాంతంలో అయా నేను తండ్రి భుజము కలిపిన అయా నీ రాజ్యమును విస్తరించుటకు తండ్రి మమ్మల్ని సిద్ధపరచండి ప్రభువా నీకు స్తోత్రములు ఆయన. యేసు రాజానికి వందనాలు తండ్రి. గొప్ప దేవుడానికి స్తోత్రములు ఆయన తండ్రి. మమ్మల్ని బలపరచువాడవు నీవు తండ్రి అయా నేను తండ్రి మమ్మల్ని నడిపించువాడవు నీవు తండ్రి నీకు స్తోత్రములు. అయా నేను తండ్రి ఎక్కడైతే దర్శనము లేదో అక్కడ ప్రజలు నశించదని సెలవిచ్చే దేవుడు తండ్రి నీకు స్తోత్రాలు. అయా నేను తండ్రి మా ప్రజల యొక్క రక్షణార్థము ప్రభువా అయా నేను మాకు ఇచ్చినటువంటి పరిశుద్ధ బలిపీఠ దర్శనముల బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. అయా నేను తండ్రి నీ దర్శనము కొరకు ప్రభువా అయా నేను తండ్రి అయా నీ దర్శనం యొక్క నెరవేర్పులనైనా మమ్మల్ని పాలిభాగస్తులుగా నిలబెట్టండి ప్రభువా నీకు స్తోత్రములు. అయా ఇది పాశ్చాత్య దేశం నుంచి తీసుకురాబడిన సిద్ధాంతము కాదు
అయా పాశ్చాత్య దేశం నుంచి తీసుకురాబడినటువంటి అయా నేను ఒక క్రొత్త అయా నేను తండ్రి బోధ కాదు కానీ ప్రభా, అయా నేను తండ్రి నీవు మా కొరకు నేను తండ్రి ఉంచినటువంటి అయా నీ యొక్క వాక్య సారాంశము ప్రభువానికి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. అయా నీకు వాక్యము చేత నింపబడి ప్రభువా, అయా నీకు వాక్యము చేత బలపరచబడి నీ వాక్యము చేత ప్రభువా నడిపించబడే కృప నాకు దయచేయండి మనం ప్రార్థన చేద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసయ్యా నీకు స్తోత్రములు 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 తండ్రి. వ్యక్తిగత బలిపీఠముగా నాయన తండ్రి అయా నేను తండ్రి నేను నిర్మించబడినప్పుడు తండ్రి అయా నేను తండ్రి ఇక మీదట అపజయములు ఉండవు. అయా నేను తండ్రి క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. సమస్తమైనటువంటి ఆటంకములను అభ్యంతరములను జయించునన్నావు తండ్రి, నీకు స్తోత్రాలు. జయ జీవితమును నేను పొందుకున్నటకు తండ్రి అయా నేను వ్యక్తిగత బలిపీఠముగా మారుటకు సహాయం దయచేయండి. అయా నేను తండ్రి కుటుంబాల్లో నుండి సమస్యలను తొలగించుకొని అయా విధేయత కలిగినటువంటి బిడ్డలు నేను మార్పు చెందుటకు అయా తల్లిదండ్రులను సన్మానించే బిడ్డలుగాను అయా నేను తండ్రి మాదిరికరమైన క్రైస్తవ కుటుంబాలను జీవించటానికి తండ్రి మా కుటుంబాలను ప్రభావం మేము కట్టుకోవటానికి తండ్రి అయా కుటుంబ బలిపీఠముగా నిర్మించబడటానికి సహాయం దయచేయండి ప్రభు. మా సంఘాల్లోనైనా తండ్రి అయా పరిశుద్ధ సంఘ బలిపీఠముగా మేము మార్పు చెందటానికి అయా నేను తండ్రి చుట్టూ నశించిపోయేటువంటి సమాజంలో అయా వెలుగున ప్రకాశింప చేయటానికి ప్రభు అయా మా సంఘము ఒక పరిశుద్ధ బలిపీఠముగా అయా నేను తను మార్పు చెందటానికి సహాయం దయచేయండి. యేసయ్యానికి స్తోత్రములు నాయన, గొప్ప దేవుడానికి స్తోత్రములు. అయా నేను తండ్రి మా కొరకు అయా నేను తండ్రి నీకు కలిగిన ఆలోచనలు ఉద్దేశములు నాయన తండ్రి మేము నెరవేర్చుటకు ప్రభువా సహాయం దయచేయండి. అయా నేను తండ్రి నీ వాక్యము చేత మేము నడిపించబడటానికి అయా నీ వాక్యము చేత ప్రభువా మేము పురికొల్పబడి తండ్రి నీ వాక్యానుసారముగా మేము జీవించటానికి సహాయం దయచేయండి. యేసురాజా నీకు వందనాలు తండ్రి. నశించుచున్నటువంటి దేశం యొక్క భవిష్యత్తు ప్రభువా ఈరోజు మేము తీసుకునేటువంటి తీర్మానం మీద ఆధారపడి ఉన్నదని మేము నమ్ముచూ ఉన్నాం నాయన తండ్రి. అయా నాయన తండ్రి మా ఆలోచనలను నూతనపరచండి, మా ఉద్దేశములను నూతనపరచండి, మా తలంపులను నూతనపరచండి అయా మా దర్శనం నూతనపరచండి ప్రభువా. నశించుచున్న వారి పట్ల ఆశ కలిగి ముందుకు వెళ్ళటకు సహాయం దయచేయండి. నశించుపోవు దేశం కొరకు కన్నీరు కార్చెడివారు, నశించుపోవు దేశం కొరకు కన్నీరు కార్చెడివారు, పడిపోయినా ప్రాకారములు పడిపోయినా ప్రాకారములు కట్టగోరు నెహెమ్యాలు, కట్టగోరు నెహెమ్యాలు తన ప్రజల పాపానికై విన్నవించెడి సమూయేలును, తన ప్రజల పాపానికై విలపించెడి సమూయేలును. దైవజనులు కావాలి కావాలి, దైవజనులు లేవాలి లేవాలి, ప్రభు కోసం పరుగులెత్తువారు, ప్రభు కోసం ప్రాణమిచెడివారు, ప్రభు కోసం పరుగులెత్తువారు, ప్రభు కోసం ప్రాణమిచెడివారు. దైవజనులు కావాలి కావాలి, దైవజనులు లేవాలి లేవాలి, ప్రభువు పిలుపు వినిన వెంటనే వలలు విడచి వెంబడించిన, ప్రభువు పిలుపు
పేతురు వంటి శిష్యులు కావాలి, లేవాలి. పేతురు వంటి శిష్యులు కావాలి, లేవాలి. ఎలీషా వంటి వారు కావాలి, లేవాలి. ఎలీషా వంటి వారు కావాలి, లేవాలి. దైవజనులు కావాలి, కావాలి. దైవజనులు లేవాలి, లేవాలి. అవును ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని పరిచర్య కొరకు, దేవుని సేవ, దేవుని దృష్టిలో యుక్తమైన సేవ చేయటానికి దైవ సేవకుల యొక్క అవసరత ఎంతో ఉన్నది. పడిపోయినటువంటి ప్రాకారములు కట్టినటువంటి నెహెమ్యాల వారే, నశించుచున్నటువంటి దేశమైనటువంటి ప్రజల యొక్క రక్షణార్థము, దేవుని మహిమార్థము, ప్రజల పాపముల నిమిత్తము విలిపించేటువంటి సమూయేలు యొక్క అవసరత ఎంతగానో ఉన్నది. ప్రభువు పిలుపు వినిన వెంటనే వలలు విడిచి వెంబడించినటువంటి పేతురు వంటి శిష్యులు దేవునికి కావాలి. ఈ రోజున ఒక నెహెమ్యా వలె, ఒక సమూయేలు వలె, ఒక పేతురు వలె నీవు ఆయనకు పిలుపుని విని ఆయన యుక్తమైన సేవ చేయటానికి నువ్వు ఇష్టపడుతున్నావా? కోతెంతో విస్తారము, కోసిడి పనివారు కొద్దివే కదా. కోతెంతో విస్తారము, కోసిడి పనివారు కొద్దివే కదా. పొలములో పని చేయుటకు వస్తావా, నీ వస్తావా? పొలములో పని చేయుటకు వస్తావా, నీ వస్తావా? నీ పనికి జీతమున్నది, బహుమానమున్నది, కిరీటమున్నది. నీ పనికి జీతమున్నది, బహుమానమున్నది, కిరీటమున్నది. అవును ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కోత ఎంతో విస్తారముగా ఉంది, కానీ కోసిడి యొక్క పనివారి యొక్క కొదువ లేమిని మనం చూస్తూ ఉన్నాం. ఆయన పొలంలో పని చేయటానికి నీవు సిద్ధపడి ఉన్నావు. ఒక నూతనమైనటువంటి తలంపును, దర్శనమును నీవు పొందుకొని ఆయన సేవలో ముందు కొనసాగటానికి నీవు తీర్మానము చేసుకోవాలని ప్రభునామములో నేను మరొకసారి విజ్ఞాపన చేస్తూ, ఈ యొక్క పరిశుద్ధ బలిపీఠముల యొక్క సదస్సులో చెప్పబడుతున్నటువంటి ఈ యొక్క ఉపదేశమును, బోధను దేవుడు మన హృదయములలోనూ వినికిడిలోనూ ఫలింపచేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.